దీనికి సంబంధించినటువంటి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చలోకి వెళ్ళే ముందు మనతో పాటు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. సార్ నమస్తే సార్. సార్, ఈ రోజుకి కరెక్ట్గా 6 నెలలు అయింది రాష్ట్ర విభజన జరిగి, కానీ ఇప్పటికీ కూడా పరిష్కారం కానిటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మీ సర్కార్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మరి ప్రధానంగా మీరు గమనించవచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిధులు నియామకాలు విషయంలో దానికి మాకు ఉండేటువంటి ఒక ఉద్దేశంతో రావటం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే, సీమాంధ్రకు తెలంగాణకు నిధుల విషయంలో పోట్లాట్లు వస్తున్నాయి, నియామకాల విషయంలో పోట్లాట్లు వస్తున్నాయి. కాబట్టి ఈ 2 అంశాలలో చాలా వివాదాలు వస్తున్నాయి. కాబట్టి అందుకొరకే మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోరాటం చేస్తూ వచ్చినాం. కాబట్టి దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో వివిధ పథకాలు ఏర్పాటు చేసినాం. కాబట్టి నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలి, నియామకాలు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా నీళ్ళని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఎన్నో రకాలైనటువంటి యొక్క ప్రాతినిధ్యాలు పథకాలు దాని విధంగా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే, సీమాంధ్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని పేచీలు పెట్టానో అన్ని పేచీలు వేస్తూ వచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా కేంద్ర ప్రభుత్వంతో కుముక్కై అక్కడ 7 మండలాలు ముంపు మండలాలు ఏవైతున్నాయో వాటిని సీమాంధ్రకు కలిపేటువంటి ఒక విషయం ఏదైతున్నదో తొందరపాటుతోటి మాతోటి ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయం చేసింది మనం అందరం కూడా గమనించినాం. అదేవిధంగా ఇలా పిఆర్పీల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక అంశం, ఎందుకంటే విద్యుత్తులో ఉండేటువంటి ఒక అంశం వచ్చినప్పుడు ఇలా కృష్ణపట్నం కానీ హిందూజా కానీ ఆ ప్రైవేటు ప్రాజెక్టులలో వచ్చేటువంటి ఒక ఒప్పందాలు ఏవైతున్నాయో దాంట్లో మాకు వాటా ఉంటుందని అంటే దాంట్లో కూడా పేచి పెట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అయితే సార్, వాళ్ళు ఆరోపిస్తున్నటువంటిది ఏంటంటే, విభజన చట్టం 2014 పునర్విభజన చట్టంలో ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుతున్నారు తప్పితే ఎక్కడ వైలేషన్స్ లేదు అని చెప్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే, మీరు వైలేషన్ లేకపోతే మా పెట్టుబడి అయితే పెట్టినామా లేదా? ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు ప్రాజెక్టులలో పెట్టుబడి ఉన్నది కాబట్టి ఆ పెట్టుబడి ప్రకారంగా మాకైతే వాటా రావాల్సిందే ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వంతో, అందుకొరకే మేము అంటున్నాం, చట్టంలో ఉన్నటువంటి రీతిగా ఆ చట్టానికి అనుగుణ్యంగా విద్యుత్ శక్తి పంపిణీలో దాంట్లో మాకు సరి అయినటువంటి ఒక వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంది, 54% వాటా మాకు రావాలని చెప్పింది. కానీ ఆ 54% వాటా వస్తలేదు కదా. కాబట్టి ఆ వస్తలేదనేటువంటి దానికి పేచి వస్తుంది. అదేవిధంగా విద్య విషయంలో మేము మొదటి నుంచి కూడా ఏం కోరుతున్నాం, మా సంస్కృతి వేరు, మా భాష వేరు, మా యాస వేరు. కాబట్టి మా యాస, మా భాష, సంస్కృతి కాపాడుకోవాలంటే మా విద్య మాకు కావాలనేటువంటి దృక్పథంతో పోరాటం చేస్తూ వచ్చినాం. ఇలా ఉమ్మడి విద్య ఉమ్మడి దాంట్లో ఉన్నది కాబట్టి మేము ఇంటర్మీడియట్ విద్య మేమే నిర్వహిస్తాం. అరే, హైదరాబాదులో ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ఉంటుంది, ఇక్కడ బోర్డు ఉండేటువంటి దాని మీద మా పెత్తనం ఉండకుండా మళ్ళీ సీమాంధ్ర పెత్తనమే ఉంటుందని అంటే ఎట్లా? అంటే వాళ్ళు చెప్తున్నది అదే సార్, 10 సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థలో ఉమ్మడిగా ఉండాలని మాకు చట్టం చూపించింది. ఉమ్మడిగా ఉండాలంటే సాధ్యమైనంత మేరకు ఈడ వచ్చే ప్రశ్న గానే వస్తుంది. గవర్నర్ గారు 10 సంవత్సరాల లోపల ఎవరి రాష్ట్రంలో వారు వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. అందుకొరకే మేము అనేది ఏమిటంటే, మా వ్యవస్థను మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇంటర్మీడియట్ బోర్డు మేమే స్వతహాగా మా బోర్డు, మా పాఠ్యాంశాలు మాకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుంటాం, మా పరీక్షలు మేము నిర్వహించుకుంటాం అనేటువంటి ఒక సత్తా మేము చెప్తున్నాం. దానికి అనుగుణంగా వారు అంగీకరించకుండా ఉమ్మడిగానే జరగాలన్నట్లు ఔచిత్యం ఏమున్నది? ఒక్క నిమిషం అండి. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు నాగార్జున గారు విజయవాడ నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. నాగార్జున గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కరెక్ట్గా ఈ రోజుకి 6 నెలలైంది. 2 రాష్ట్రాలుగా విడిపోయాం మనం, 2 తెలుగు రాష్ట్రాలు వచ్చాయి. ఇప్పటికీ కూడాను అనేకమైనటువంటి సమస్యలు, పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయి. దీని పట్ల మీరు ఏ విధంగా చూస్తున్నారు? అసలు ఈ సమస్య ఎక్కడుందనుకుంటున్నారు? మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటుంది? సార్, మా పార్టీ ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ఈ రాష్ట్రంలో ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజానీకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందించే విధంగా మా యొక్క డేగ కన్నుతో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తూ ముందుకెళ్లాలన్న ఆలోచనతోనే మేము ఉన్నామండి. దరిదాపు 6 నెలలు అయింది రాష్ట్రం విడిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది.
ఏదైనా ఈ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచాల్సిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచనతో లేదు. ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వంతో మీరు మలిగి మంచి యొక్క రాష్ట్రానికి సంబంధించి అన్ని వనరులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజుకి ఉద్యోగుల పంపిణీ లేదు. ఈ రోజుకి మరి విద్యా సంస్థలన్నీ అట్లాగే ఉండిపోయినాయి. విద్య అనేది వెనకబడిపోయింది. విద్యుత్ గురించి సమస్య వస్తూ ఉంది. నీటి సమస్య కొనసాగుతూ ఉంది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు అతలాకుతలవుతుంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. రైతులు ఇక్కట్ల గురించి పట్టించుకునే లేరు. హామీలు అయితే ఇబ్బడిమిబ్బడిగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో అయితే ఇంతకుముందు దరిదాపు 200 పైగా హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి 6 నెలల్లో అనేకమైన విదేశాలు వెళ్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆస్తులను కూడబట్టుకోవడానికి, వాటినన్నీ జాగ్రత్త చేసుకోవడానికి ఇతర దేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి ఉందండి. అన్ని సెక్టార్స్, రైతులు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, ప్రతి వాళ్ళు అల్లోలక్షణాన్ని అల్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆయన ఇచ్చినట్టు ఒక్క హామీ కూడా కార్యరూపానికి రాలా. ఒక్క జీవ కూడా సరైన జీవో ఇవ్వాలా. ఈరోజు చాలా తప్పుడు జీవోలు కూడా ఇచ్చి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రం అనేది ఒకప్పుడు కలిసి ఉండాలని అనుకున్నాం మేము. తర్వాత ఈ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన బాగోగులు చూడాల్సిన ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోకుండా వాళ్ళ శ్రేయస్సు కోసం రాజు గారు ఒక్క నిమిషం అండి, కార్యకర్తల యొక్క నాగార్జున గారు ఒక్క నిమిషం అండి, తెలుగుదేశం ఎమ్మెల్యే కాబట్టి తప్పకుండా కేఎస్ఎన్ రాజు గారు మనకి చోడవరం నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా అయిపోయి కరెక్ట్గా ఈ రోజుకి 6 నెలలు అయింది. అయితే ఇటువైపు తెలంగాణ సర్కార్ చెప్తోంది సమస్యలన్నీ ఏపీ వల్లే వస్తున్నాయి, ఏపీ నాయకుల వల్లే వస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని. మరి మీ వెర్షన్ ఏంటండి? ముందుగా చర్చలో పాల్గొన్న పెద్దలిద్దరికీ నమస్కారం. నమస్కారం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఇతర పరిస్థితులు అందరికీ తెలిసిన విషయాలే. ఇది కేవలం పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఏదో విమర్శ చేద్దాం అన్న విమర్శ చేద్దాం అనే ఆలోచనతో విమర్శ చేయడం తప్ప ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసు. రాష్ట్ర విభజన జరిగి అనేక కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఏ విధంగా మనం బయటపడాలి, మరి అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా మనం అమలు చేయాలి, నిలబెట్టుకోవాలన్న నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర విభజనగా అయిన తర్వాత ఏ విధంగా మళ్ళీ మనం పవర్కి కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ ఎన్ని మిషన్స్ పెట్టి, ఎన్ని గ్రిడ్లు పెట్టి పరిపాలనలో గాడి తీసుకొచ్చి, గతంలో గాడి తప్పినటువంటి పరిపాలన ఒక క్రమ పద్ధతితో పరిపాలన ఒక ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో చేస్తూ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళి విదేశాల నుంచి పెట్టుబడిదారులు తీసుకొచ్చి పరిశ్రమలు ప్రోత్సహించి ఏ విధంగా నిరుద్యోగాన్ని నిర్మించాలి. గతంలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి ఈ రాష్ట్రంలో అనేక మంది ఉద్యోగాలకి ఇతర దేశాలకు వెళ్ళి ఆదాయాన్ని చేకూర్చేట్టుగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ విధంగా ఒక క్రమశిక్షణతో, ఒక క్రమబద్ధతతో ఒక అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా మరి రుణమాఫీ గురించి కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి ఎంతమందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమాలు. నేను కోరేది ఒకటే, ప్రతిపక్షాలైనా ఎవరినైనా కూడా స్పెసిఫిక్గా ఈ విధానంలో ఈ మీరు తీసుకునే నిర్ణయంలో ఈ విధమైనటువంటి పొరపాటు ఉన్నదని చెప్తే తప్పకుండా దాన్ని మేము స్వీకరిస్తాం. విమర్శని ఒకసారి నాగార్జున గారి దగ్గరికి వెళ్దామండి. నాగార్జున గారు, మీరు మామూలు ఓవరాల్గా మాట్లాడడం కాదు, స్పెసిఫిక్గా మీరు చెయ్యండి, చెప్పండి, మేము చేస్తామని చెప్తున్న టీడీపీ వాళ్ళు మీకు ఆఫర్ ఇస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? మరి రాజుగారు నమస్కారం అండి. రాజుగారికి ముందుగా అయితే రాజుగారు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం విభజిస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ రాష్ట్రానికి ఏమేం కావాలి, ఏ హామీలు ఇస్తే బాగుంటుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు లేదా అని అడుగుతా ఉన్నా. ఆర్థిక పరిస్థితి గురించి ఈరోజు చెప్పడం ఏంటి? ఎన్నికల హామీలో మీరు రైతులకు రుణమాఫీ ఇస్తారని చెప్పినప్పుడు 87,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతులకు అప్పు ఉందన్న సంగతి ఆ రోజు ఆయనకి తెలీదా? అదే డ్వాక్రా రుణాలకి 14,000 కోట్ల రూపాయలు అప్పున్న సంగతి ఆ రోజు ఆయనకి తెలీదా? అదే చేనేత కార్మికులు 3,000 కోట్ల రూపాయలు రుణముల సంగతి ఆ రోజు ఆయనకి తెలీదా? విద్యార్థుల పరిస్థితి ఎక్కట్లలో ఉన్నారని చెప్పి ఆ రోజు ఆయనకి తెలీదా?
ఉద్యోగాలు బాబు వస్తే జాబ్ అన్నాడు. మరి బాబు ఏది, నిరుద్యోగం భృతి ఏది 2000 రూపాయలు. ఆ పరిస్థితి ఆయనకి తెలీదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల కోసం కానీ, బీసీల కోసం కానీ, మైనారిటీల కోసం కానీ ఉన్నటువంటి చట్టాలు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని నీరుగారుస్తున్నప్పుడు ఆయనకి తెలీదా? 10 లక్షల మంది పెన్షన్దారులను తీసివేస్తున్నప్పుడు డబ్బు చాలదని ఆయనకి తెలీదా? పెన్షన్కి 3,800 కోట్ల రూపాయలు అవసరమైతే నువ్వు పెట్టిన బడ్జెట్ 1,300 కోట్లు పెట్టినప్పుడు మీకు తెలీదా? ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం గురించి ఆలోచన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు వెళ్ళి వ్యవసాయం దండగానే ఆ రోజే చెప్పారు. పాపం ప్రజలకు చంద్రబాబు మోసాలు తెలిసి మరలా ఓటేశారు. ఈరోజు మీరు జపాను మరి సింగపూర్ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? సింగపూర్లోను జపాన్లో, సింగపూర్లో వ్యవసాయం గురించి తెలుసుకోవాలా? వ్యవసాయం చేస్తారు సింగపూర్లో, జపాన్ వెళ్తా ఉన్నారు. మీరు వెళ్ళి ప్రైవేట్ వారితో కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు చేస్తారు ఏంటో తెలుసా అండి? వాళ్ళతో తీసుకొచ్చి ఎంఓయూలు చేస్తూ ఉంటే ఒక నిమిషం సార్, రాజు గారు మాట్లాడుతున్నారు. రాజు గారు చాలా స్పెసిఫిక్ గా అన్నారు, వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నారు. మీ వెర్షన్ ఏంటండి? మరి సోదరులు ఒక విషయం గమనించాలండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రైతు పోరుబాటు చేపట్టి అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టినప్పుడు, వారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజుకి రాష్ట్ర విభజన జరగలేదు. రాష్ట్ర విభజన స్పష్టంగా జరుగుతున్న సంకేతం లేదు. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించారు, ఈ విధానాలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే, వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే. కాకపోతే ఆన్ రికార్డుకి వెళ్దాం, రికార్డులో చూసుకుందాం. అన్నీ కూడా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినా కూడా ఆర్థిక పరిస్థితి బాగోపోయినా ఈరోజు ఇచ్చిన హామీలు వెనకపోతామని కానీ, ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కానీ మేము చెప్పట్లేదు. కాకపోతే అనుకోని పరిస్థితుల వల్ల కొంత సమయం పడుతుంది. తప్పకుండా ఆ ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నిలబెట్టుకుంటాం. ఏ విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి ఆలోచించి ఆ హామీలు అమలు చేయడం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తి. అయితే సోదరులు ఆరోపిస్తున్నారు, విదేశాలు వెళ్ళారు, విదేశాల్లోనేమో ఎంఓయూలు చేసుకున్నారని. ఏదైనా తప్పు జరిగితే నేను కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన చేసి అనేక సంస్థలను కలిసి, అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రండి, పరిశ్రమలు నెలకొల్పండి, మాకు ఉపాధి కలుగుతుంది, మీకేమని చెప్పేసి అన్ని అనుమతులు కానీ, భూమి కానీ, విద్యుత్ కానీ, నీరు కానీ, ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలో ఆ విధంగా కల్పిస్తానన్నారు. తప్పు ఉంటే సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, విభజన చట్టాన్ని ఏపీ ప్రభుత్వమే తూట్లు పొడుస్తుంది, మేము సక్రమంగా వెళ్తున్నాం, సమస్యలందరికీ ఏపీ సర్కారే బాధ్యత అని చెప్తున్నారు. ఒకసారి అడుగుతారు, మీతో మాట్లాడతారండి, చెప్పండి. నాగార్జున కానీ రాజు కానీ వాళ్ళు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీలు ఏమిటి, ఆ హామీలను నెరవేర్చలేదనేటువంటి ఒక మాట నాగార్జున గారు చెప్తున్నారు. రాజుగారు ఏం చెప్తున్నారు, వాటిని నెరవేరుస్తున్నాం, దాని కొరకు ఈ దేశాల్లో పర్యటన చేస్తున్నాం, దానికి అనుగుణంగానే పథకాలు ఏర్పాటు చేస్తున్నాం. వారి రాష్ట్రం గురించి వారు చెప్తున్నారు, కానీ మా రాష్ట్రం గురించి ఏందని ఏదైతే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే వివాదాలు వస్తున్నాయో ఆ వివాదాల ప్రకారంగా వివాదాలను తొలగించి 2 రాష్ట్రాలు అభివృద్ధి పరచాలి. తెలుగు వాళ్ళం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పరచాలనేటువంటిది మా ఆకాంక్ష. కాబట్టి మా రాష్ట్రంలో ఉండేటువంటి ఒక అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ నీళ్ళ విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ ఇవాళ ఇంటర్మీడియట్ విద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం అని అంటున్నాం. ఆ పరీక్షలలో మా విద్యార్థులకు అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగా ప్రశ్నాపత్రాలు రూపొందించుకుంటాము, మా విద్యార్థులకు అనుగుణ్యంగా ఉండేటువంటి ఒక పాఠ్యాంశాలు రూపొందించుకుంటాము. అదేవిధంగా డైట్ సెట్ విషయంలో మీరు అంటున్నారు, డైట్ సెట్ విషయంలో కూడా మా ప్రాంతంలో ఉండేటువంటి ఒక పాఠశాలకు కావలసినటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి, ఆ ఉపాధ్యాయులకు ఎటువంటి రకమైనటువంటి ఒక శిక్షణ ఉండాలి అనేటువంటి దాని మీద డైట్ సెట్ ఏర్పాటు చేసుకుంటాం. ఒక్క నిమిషం అండి, మనం నాగార్జున గారి దగ్గరికి ఒకసారి వెళ్దాం. నాగార్జున గారు, ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఇక అయిపోయింది, అది అయిపోయింది, మీది మాది మాది అని వాళ్ళకి చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? మరి సార్ ఒక విషయం సార్, తెలంగాణ వారు అయిపోయింది కదా, కరెక్టే, 2 ప్రభుత్వాలు వచ్చేసినాయి. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు. తెలంగాణ వాళ్ళు వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలను చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. వ్యవసాయ రుణాలు అన్నారు, మాఫీ చేశారు. ఈరోజు వ్యవసాయ రుణాల గురించి అనేక కమిటీలతో ఇంకా మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజుగారు చెప్పారు, ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు,
చాలాసార్లు వెళ్ళారు ఇతర దేశాలు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకొని రాలా. ఆయన మీద ప్రజలకు నమ్మకం లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ విడిపోయినప్పుడు కానీ ఎవరైనా అకౌంటబిలిటీ అని ఉండాలి. ప్రభుత్వం పనిచేసే వాళ్ళ తీరు ప్రజలకు అనుగుణంగా ఉండాలి. ఆ ఆలోచనలో లేదు ఇక్కడ. ఈ ప్రభుత్వం ఓన్లీ వాళ్ళ యొక్క కార్యకర్తల అభీష్టానికి ఉపయోగపడే విధంగా జీవోలు తేవటం. ఈరోజు ఈ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్త జీవోలు వచ్చినాయి సార్. దాదాపు 4-5 జీవోలు వచ్చినాయి. ఆయన లేకుండా కూడా రీసెంట్గా ఒక జీవో వచ్చింది. 101 అని జీవో తెచ్చారు సార్. అసలు ఎస్సీ ఎస్టీలకి ఎంత మోసం చేస్తారు బీసీల కంటే. ఎస్సీ ఎస్టీ బీసీలు లోన్లు అప్లై చేసుకోవటానికి దాదాపు 60 సంవత్సరాల దాకా అవకాశం ఉంది. 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన జీవోలో 21 సంవత్సరాలు 45 సంవత్సరాల వరకే చేసుకోవచ్చు. జీవో నెంబర్ 135లో ప్రత్యేకంగా ఈ లోన్లు శాంక్షన్ చేయాలంటే తెలుగుదేశం కార్యకర్తలు శాంక్షన్ చేయాలా. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే ఒక్క ఆలోచన కూడా లేదు సార్. రీసెంట్గా ఆటో డ్రైవర్లు ఎంత మోసం చేశారు సార్. వాళ్ళకి తెచ్చిన జీవో ఏంటండి, 5 లక్షల వరకు రాయితీ ఇస్తాడు, బీమా ఇస్తాడు. ఈరోజు దానికి అనేకమైన ఆంక్షలు పెట్టారు. ఒక్క నిమిషం రాజుగారి దగ్గరికి వెళ్దాం. రాజుగారు మీరు చెప్తున్నారు కానీ దానికి చాలా కోత పెడుతున్నారు, ఆంక్షలు పెడుతున్నారని చెప్తున్నారు. మరి మీ వెర్షన్ ఏంటండి? మరి నాగార్జున రెడ్డి గారు ఒక మాట చెప్పారు, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు, చంద్రబాబు నాయుడు గారికి మీద విశ్వాసం లేదని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని ఏర్పాటు కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఈ రాష్ట్రం మళ్ళీ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఓట్లేసి అధికారం ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల విశ్వాసం లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకుంటారన్నది ఒకసారి రాజుగారు ఒక్క నిమిషం. రాజుగారు పక్కన పెడితే రాజుగారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇరు రాష్ట్రాలకి సంబంధించి ఇటువైపు మీ మిత్రపక్షమే అధికారంలో ఉంది, దాని నుంచి ఏవైతే హామీలు ఇచ్చారో దాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారో, అవునా కాదా? అమలు చేయడంలో ఏ విషయంలో ఫెయిల్ అయ్యారని స్పష్టంగా చెప్పానండి. ఇప్పుడు రైతు రుణమాఫీ మేము చేయమని చెప్పామా, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ చేయమని చెప్పామా, దానికి సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించారు. అన్ని ఈ డిసెంబర్ నెలలో వారి అకౌంట్స్లో జమ చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన ప్రక్రియ జరుగుతుంటే మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక పరిస్థితిని మరి మళ్ళీ ఒక గాడిలో పెట్టి చక్కబెట్టుకొని ఆర్బీఐ మీకు అందరికీ తెలుసు, అందరికీ తెలిసి మాట్లాడుతున్నారు. ఆర్బీఐ ఏ విధంగా ఎన్ని ఆటంకాలు సృష్టించింది, ఎన్ని నిబంధనలు పెట్టింది అన్నది కూడా మనందరం చూస్తున్నాం. మరి అన్ని చూసి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీరు చెప్పినటువంటిది, ఎందుకంటే మీరు బీజేపీ 2 కలిసి పోటీ చేసినాయి కాబట్టి ఇద్దరు ప్రభుత్వాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఏర్పడ్డది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 400 మంది ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క విభజన ఇంతవరకు 6 మాసాలు పడుతుందండి. 400 ఆఫీసర్లను విభజించడానికి ఏమైనా అర్థం ఉన్నదా? ఇది మీ ప్రభుత్వానికి నష్టమవుతుంది, మా ప్రభుత్వానికి నష్టమవుతుంది. మనం ఎన్నో రకాల బడ్జెట్ సందర్భంగా మనం ఇవి చేస్తాము అనేటువంటి ఒక ప్రజలకు మాట ఇచ్చినాం. అవి అమలు జరగాలంటే మాత్రం అధికారులు కావాలి, ఎగ్జిక్యూటివ్ చేయాలంటే అధికారులతో అవుతాయి. కాబట్టి అధికారుల యొక్క పంపిణీ చేసుట్లో వైఫల్యం పొందింది కేంద్ర ప్రభుత్వము. అదే మాదిరిగా నీళ్ల విషయంలో నీళ్లకు జగడాలు వస్తాయి అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. కాబట్టి ఆ జగడాలు లేకుండా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఇగో ఈ తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ ఉంటుంది, ఇగో ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడ ఉంటుంది అనేటువంటి ఒక మాట చెప్పుట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం పొందింది. సో మొత్తం మీద థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు కూడా సమయం అయిపోయింది. రాజు గారికి, అదేవిధంగా నాగార్జున గారికి, సుధాకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద 6 నెలలు గడిచింది, 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడాయి. ఇప్పటికీ సమస్యలు మాత్రం ఆ విధంగా ఉన్నాయి. ఇటువైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కరుణ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఒడివడిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి హెడ్లైన్ షో. స్టే ట్యూన్ టు సాక్షి.